చేస్తున్న పని మానేస్తామంటే పెద్దవాళ్ల నుంచి ఒక మాట వస్తుంది. అదే పని మానేసి గాడిదలు కాస్తావా అని. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యుఎస్ సాఫ్ట్వేర్ గురించి తెలిస్తే మాత్రం ఇకపై గాడిదలు కాస్తావా అనే మాట ఎవరి నోట రాదు. ఎందుకంటే అతడు చేస్తున్న పని అలాంటిది. 120 గాడిదలతో ఒక ఫామ్ ఏర్పాటు చేశారు. అధిక డిమాండ్ ఉన్న గాడిద పాలను మార్కెటింగ్ చేస్తూ సాఫ్ట్వేర్ జీతం కన్నా అధిక ఆదాయం పొందుతున్నారు. ఇంతకీ గాడిదల ఫామ్ ఏంది, పాల వ్యాపారం ఏంది అనుకుంటున్నారా? అయితే ఆ రైతును కలిసి ఆయన అనుభవాలేంటో మనము తెలుసుకుందాం పదండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గాడిదలను చూడండి. ఎక్కడైనా 1-2 గాడిదలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడేంది ఇన్ని గాడిదలు ఒకే చోట ఉన్నాయనుకుంటున్నారా? మీరు అనుకున్నది నిజమే. ఇది నిజంగానే గాడిదల ఫామ్. సాధారణంగా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు పెంచడం మనం చూస్తూ ఉంటాం. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన సాఫ్ట్వేర్ నరాల వీరవెంకట కిరణ్ కుమార్ రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో 10 ఎకరాల కొబ్బరి తోటను లీజుకు తీసుకుని అందులో 120 గాడిదలతో ఫామ్ ఏర్పాటు చేసి లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అంటే మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు, గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావు. ఈ పద్యాన్ని వేమన ఏ భావంతో చెప్పినా కానీ ఇప్పుడు గాడిద పాలని చులకనగా చూడ్డానికి వీలు లేదండోయ్. మార్కెట్లో గాడిద పాలకు డిమాండ్ పెరిగింది. టీ గ్లాస్ పాలకు 200-300 పలుకుతున్నాయి. అవి కూడా సమయానికి దొరకడం లేదు. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నరాల వీరవెంకట కిరణ్ కుమార్ గాడిద పాలకి మార్కెట్లో ఉన్న డిమాండ్ను చూసి తాను పెంచాలి అనుకున్నారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో పర్యవేక్షించి నాణ్యమైన జాతులను ఎంచుకుని అక్షయ పేరుతో ఫామ్ ప్రారంభించి పాల ఉత్పత్తిని చేపట్టారు. ప్రస్తుతం వీరి ఫామ్లో 120 జీవాలు ఉన్నాయి. రోజుకి 40 నుండి 45 లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. వచ్చిన పాలను హైదరాబాద్, బెంగళూరుతో పాటు స్థానికంగా అమ్ముతున్నారు. మార్కెట్లో లీటరు పాలకు 5 నుండి 6 వేల వరకు ధర పలుకుతోంది. అంతరించిపోతున్న గాడిదల అభివృద్ధితో పాటు పాలు అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఫామ్ ఏర్పాటు చేసినట్లు కిరణ్ కుమార్ చెప్తున్నారు. మా అబ్బాయికి కరోనాకు ముందు కొంచెం ఉబసం, ఆయాసం వల్ల కొంచెం అస్వస్థతకి గురవుతూ ఉండగా పెద్దలని సంప్రదించగా గాడిద పాలు అనేవి కొంచెం ఈ యాంటీబాడీస్కి, ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడతాయని పెద్దవారు ఏదో ఇంటి పక్కల చుట్టుపక్కల వారు చెప్పడం జరిగింది. అలాగే నా కొడుకు విషయంలో ఇలాంటిది ఒక మాట విన్న తర్వాత అది కుతూహలంగా మారింది. కానీ అనుకోని కారణాల చేత అది ముందుకు తీసుకెళ్లాలని నేనేం అనుకోలేదు అప్పట్లో. తర్వాత 2021 మేలో కరోనాకు గురవడం, దాని తర్వాత మేము ఇక్కడే ఉండిపోవడం జరిగిన తర్వాత నెమ్మదిగా దీని గురించి మనం ఏమైనా ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచనని ఈ స్థాపనకి బీజం పడింది. జనవరి నెల 2022 నుంచి ఆచరణలో పెట్టడానికి మేము ట్రై చేసాం. పోషకాలు కానీ అసలు ఈ గాడిదలు ఎక్కడ దొరుకుతాయి తెలిసిన ఇంకొక నిజం ఏంటంటే దీని పాల ఖరీదు సుమారు 7,000 నుంచి 10,000 రూపాయల వరకు ప్రస్తుత ఇండియన్ మార్కెట్లో నడుస్తున్నాయి. 7,000 నుంచి 10,000 రూపాయలు అనేది చిన్న మాట కాదు. ఎందుకు ఇంత ఖరీదు అనేదాన్ని కన్నా దానిలో ఉన్న విలువలు, దాని గుణాలు ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి అనేదాన్ని రీసెర్చ్ స్టడీలు చేస్తే మేము కనుగొంది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఉన్న ప్రాపర్టీస్, కెసిన్ ప్రోటీన్ అనేది ఒకటి, మామూలు పాలతో పోల్చుకుంటే ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ, నీళ్ల శాతం కొంచెం తక్కువ, అండ్ దీని రుచి కూడా సుమారుగా కొబ్బరి పాలలాగే ఉంటుంది. ఇంకా యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్, దానివల్ల చర్మ సౌందర్యానికి కానీ వాడే క్రీములు, సబ్బులు, వివిధ రకాల సీరమ్స్ ఇవన్నీ కూడా దీని నుంచి చేయొచ్చు అనేది. అలాగే గాడిద యొక్క మూత్రం రీహాబ్స్ అంటే
మద్యం సేవించే వారికి మాన్పించడం కోసం కూడా వాడతారని, మూత్రం నుంచి సపరేట్ చేసిన స్టీమ్ ద్వారా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి వాడచ్చని, దాని మెన్యూర్ అంటే వ్యర్థ పదార్థాలు కూడా పొలాల్లో ఎరువు కింద వాడుకోవచ్చు. ఈ రీసెర్చ్ అంతా మాకు చేయడానికి ఒక 3 నెలలు వ్యవధి పట్టింది. 3 నెలలు వ్యవధి పట్టిన తర్వాత ఈ అన్నిటికీ మీద ఒక అవగాహన పెంచుకోవడం కోసం మేము ఒక 3 రోజులు బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ వెటనరీ సైన్సెస్లో మొత్తం తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత వీటిని ఎలా చేయాలి ఏంటన్నది చూసుకుని ఈ షెడ్లన్నీ ఎలా కావాలో నిర్మించుకుని, అంటే షెడ్లు ఉన్న వాటినే మేము ఎలా మాడిఫై చేసుకోవాలో చేసుకుని వీటికి ఫుడ్ కోసం అన్నీ ఏర్పరచుకున్న తర్వాత ఈ జంతువులను కొనడం కోసం యూపీ, గుజరాత్, హర్యానా వెళ్ళి ఈ జంతువులు చూసుకొని మేము తెచ్చుకున్నాము. ఇక్కడ ప్రస్తుతం మీరు చూస్తున్నది 120 ప్రాణులు ఉన్నాయి ఇక్కడ. అలాగే కర్ణాటక బార్డర్లో ఒక 400 జంతువులు పెట్టాం. కొంచెం అవగాహన పెంచుకొని కావాల్సిన మందులు దినదినం వాటిని చూసుకోవడం, సమయానుసారంగా చూసుకొని వాటికి ఏ మందులు వేయాలి, ఏం చేయాలి అనే దాన్ని బట్టి మేము తెచ్చుకున్నాం. సుమారుగా మన ఇండియాలో రిజిస్టర్ అయిన జాతులు 18 జాతులు దగ్గర ఉన్నాయి. కానీ అన్నిట్లోని మాకు కావాల్సింది ఓన్లీ దీని పాల ఉత్పత్తి. సో పాలు వృద్ధిగా ఇచ్చే జాతుల్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఆ కారణంగా మేము 3 జాతుల్ని మేము ఎంచుకుని పెట్టుకున్నాం. ఒకటి హలారీ జాతి, అది సుమారుగా 700 ml పాలు ఇస్తుంది. తర్వాత రెండో రకం జాతి వచ్చి ఇండియాలోనే దొరికే కాట్వాడి జాతి, 1 లీటర్ నుంచి 200 ml వరకు పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవది వచ్చి ఇథోపియన్ బ్రీడ్, టోక్యో బ్రీడ్ అని పిలుస్తారు దాన్ని. అది యాక్చువల్గా ఆఫ్రికన్ బ్రీడ్, ఇంపోర్ట్ చేసుకుని తెచ్చుకుంటారు. అది 1.5 లీటర్ వరకు పాలు ఇవ్వడం ఇస్తుందన్నమాట. తర్వాత షెడ్స్కి వచ్చేసరికి ఆ షెడ్లని ఎలా నిర్మించుకోవాలి ఏంటని మేము ముందే తీసుకున్నాం. వచ్చిన తర్వాత కూడా కొన్ని జంతువులు అనారోగ్య పాలు అవ్వడం, టెస్ట్లు చేయించిన తర్వాత డీవార్మింగ్ అని మామూలు జంతువుల్లాగా డీవార్మింగ్ చేయించడం, వాటికి ఎనర్జీకి రావడానికి ఓఆర్ఎస్ఎల్స్ అలాంటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుమారుగా అన్ని జంతువులు కూడా ఆరోగ్యంగానే ఉన్నాయి మా దగ్గర. చాలా అంటే ఏ పాల చూసుకున్నా సరే దీని నిల్వ అనేది చాలా తక్కువ రోజులు. సో మేమేం చేస్తామంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ఫ్రీజ్డ్ వాటిని థర్మోకోల్ బాక్సెస్లో పెట్టి ఐస్ వేసి ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మాకు రిటైల్గా కూడా చాలామంది లోకల్లో వచ్చి 1 లీటరు అలా పట్టుకుని వెళ్తారు. ఆ రకాన్ని చూసుకున్న రోజుకి మాకు ఒక 5-6 లీటర్ల పాలు అమ్ముడవుతాయి. అలాగే బయట ఊర్ల నుంచి, హైదరాబాద్ నుంచి, స్పాక్ నుంచి చెప్పిన విధంగా ప్రతి వారం వచ్చి తీసుకుని వెళ్తుంటారు. అలాగే రోజు కూడా ఈ ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా బస్సులకు బుక్ చేసి పంపించడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఈ గాడిదల యొక్క మూత్రం నేను చెప్పినట్టుగా సూరత్ నుంచి రోజు ఒక 40 లీటర్లు సూరత్కి పంపిస్తూ ఉంటాం. గాడిద పాలలో ఔషధ గుణాలు, అనేక రోగాలను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఆస్తమా ఉన్నవారు ఈ పాలను తాగితే నయమవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. గాడిద పాలను బ్యూటీ పార్లర్ ప్రొడక్ట్స్లో వినియోగిస్తున్నారు. అంతేకాదు గాడిద మూత్రం, పేడ కూడా పనికొస్తూ ఉండడంతో గాడిదల పెంపకం మంచి బిజినెస్గా మారింది. నేను ఒక బయోటెక్నాలజీ బ్రాంచ్ నుంచి వచ్చాను. సో నాకు ఈ ఫార్మింగ్ అనేది ఇంట్రెస్ట్. బేసికల్లీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్కి ఆటోమేటిక్గా ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మిల్క్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ అది మన స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, లేదా చిన్నపిల్లలు అంటే లైక్ పాలు అనేది ఎలర్జీ ఉంటుంది కదా, సో వాళ్ళకి కానీ ఎలా యూజ్ అవుతుందని చెప్తాను. సో నాకు తెలిసి ఏంటంటే ఒక డేకి 10 to 20 ml తీసుకొని అది తాగితే స్కిన్ రేడియన్స్ అనేది పెరుగుతుంది. ప్రజెంట్ గాడిదలు వచ్చేసి మన దగ్గర ఒక 3 బ్రీడ్లు ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్. అంటే మనకి 3 బ్రీడ్లు ఏంటంటే, ఒకటి గుజరాత్ బ్రీడ్ ఒకటి ఉంది, హలారీ అని చెప్పి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రన్ బ్రీడ్ ఒకటి ఉంది, అది వచ్చి మనకి కాట్వాడి. ఇథోపియన్ బ్రీడ్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ 3 బ్రీడ్లు కూడా మనకి ప్రజెంట్ మన ఫామ్లో పెట్టాం. డిఫరెంట్ బ్రీడు పాలు వచ్చేసి మనకి క్వాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క బ్రీడ్ ఒక్కో విధంగా. అదేవిధంగా పాలు కూడా ఒక్కొక్క బ్రీడు వాటర్ కంటెంట్, పాల్లో ఉండే వాటర్ కంటెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి మోస్ట్లీగా కాట్వాడి వచ్చేసి 600 ml వరకు పాలు ఇస్తుంది 1 టైము. మనం రోజులో 2 times పాలు తీస్తాం అట్లా. అదేవిధంగా మనకి హలారీ వచ్చేసి ఒక 1/2 లీటర్ పాలు ఇస్తుంది.
నెక్స్ట్ ఇథోపియా వచ్చేసి మనకి 1 లీటర్ పాలు ఇస్తుందండి. డంగ్ వచ్చేసి వెట్టదైతే 200 రూపీస్ నుంచి 250 రూపీస్ నడుస్తుంది. మనకి డ్రై చేసిన డంగ్ అయితే కిలో ఒక 500 నుంచి 700 బిలో ఉంది. నెక్స్ట్ మనం దీనికి గడ్డి మనం ఎటువంటి గ్రాస్నైనా సరే ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా మనమైతే సూపర్ నైపర్ ఒకటి, జొన్నగడ్డి ఒకటి, అదేవిధంగా కనుమ ఒకటి, ఈ 3 గడ్డలు మనం ప్రేమియస్లు పండిస్తున్నాం, అదే ఇస్తున్నాం మనం. దాంతోపాటు టీఎంఆర్ అని చెప్పి దానా ఒకటి పెడుతున్నాం. దాంతోపాటు మనం కామధేను ఒకటి, వల్లభ ఒకటి దానాలు కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. పరీక్షల్లో పాస్ కాకుంటే వెళ్ళి గాడిదలు కాయ్ అంటూ తిడుతూ ఉంటారు పెద్దలు. కానీ నరాల వీర వెంకట కిరణ్ కుమార్ పరీక్షలో ఫెయిల్ కాలేదు. ఇంజనీరింగ్ చదివాడు, అంతేకాదు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. అయినా గాడిదల పెంపకం చేపట్టి అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు. యంత్రంలాగా పనిచేయడమే కాదు, మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏ పనినైనా ఇష్టంగా చేస్తే లాభాలు అలాగే వస్తాయని ఈ యువ సాఫ్ట్వేర్ను చూస్తే అర్థమవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.